హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. నేను 2025లో చూసిన వన్ ఆఫ్ ద బెటర్ మూవీస్, ఇఫ్ నాట్ ద బెస్ట్ మూవీ, దండోరా. నాకైతే చాలా అంటే చాలా నచ్చిన సినిమా. ఇప్పుడు ఆ మూవీ గురించి మాట్లాడుకుందాం. దండోరా అనేది ఒక చిన్న సినిమా, చిన్న ఊర్లో ఒక చావు చుట్టూ జరిగే కథ. బలగం మూవీ కూడా చావు చుట్టే జరుగుతుంది, కానీ బలగం ఈజ్ మోర్ అబౌట్ ద ఫ్యామిలీ పాలిటిక్స్, దండోరా ఈజ్ అబౌట్ కులం పాలిటిక్స్. మామూలుగా తెలంగాణలో కులం లేదు అని ఒక ప్రస్తావన వస్తూ ఉంటది. బట్ ఒక విషయం నేను చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక తెలంగాణ వ్యక్తిగా కులం లేని ఊరు లేదు భారతదేశంలో. భారతదేశంలో ఏ మూలకు పోయి ఏ ఊర్లో వెతికినా కులం అనేది ఉంటది. గ్రేడ్లు లెవెల్లు మారుతాయి అంతే. సో తెలంగాణలో డే టు డే లైఫ్ లో కులం పెద్దగా రోల్ ప్లే చేయకపోవచ్చు. ప్రతి కులం వాళ్ళు వేరే కులం వాళ్ళతో మాట్లాడడము, వరుసలు పెట్టి పిలుచుకోవడం అదంతా నార్మల్ గా నడుస్తుంది. కానీ పెళ్లి, సావు, ఓటు, రాజకీయం దగ్గర మాత్రం కులం ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ ఖచ్చితంగా కులం చూసే పనులు జరుగుతాయి. కులం సంఘాలు ఉంటాయి. కులంలో ఎవరైనా చెప్పిన మాట వినకపోతే వాళ్ళని వెలివేయడం జరుగుతుంది. కులాలకు అనుగుణంగానే సావులు, పెళ్లిళ్ళు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ వాస్తవం, ఎవరు డినై చేయడానికి లేదు. అండ్ 2025 లో కూడా ఇది వాస్తవమే. అఫ్ కోర్స్ మనందరం సిగ్గుపడాలి ఈ విషయాన్ని చూసి, బట్ వాస్తవాన్ని వాస్తవంగానే ఒప్పుకోవాలి మనము. సో బేసికలీ ఈ సెట్టింగ్ లో దండోరా అన్న సినిమా నడుస్తూ ఉంటది. అండ్ దండోరా మూవీ స్పెషాలిటీ ఏంటంటే, మచ్ లైక్ బలగం, చాలా సెన్సిటివ్ టాపిక్ ని, చాలా కాంప్లికేటెడ్ టాపిక్ ని హ్యూమర్ తో కలిపి అర్థమయ్యే విధంగా రిలేటబుల్ గా చెప్పడం. తెలంగాణ సొసైటీ ఆత్మ లెవెల్ నుంచి అర్థమైన వ్యక్తి ఈ దండోరా అన్న సినిమా తీయగలుగుతారు. లైక్ ఒక్క ఆస్పెక్ట్ ఆఫ్ దండోరా కూడా ఫేక్ అనిపించదు. మనుషులు ఏ విధంగా మాట్లాడతారు, కులాల ఇంటరాక్షన్ ఏ విధంగా ఉంటది, సర్పంచ్ జనాలు ఏ విధంగా చూస్తారు, చదువుకున్నోడు ఏ విధంగా సిటీకి పారిపోతున్నాడు, చదువుకోనోడు ఏం లేనోడు ఊర్లలో మిగిలిపోతున్నారు, వీళ్ళందరూ కలిసి ఏ విధంగా డెసిషన్ మేకర్లు అవుతున్నారు, ఫ్యామిలీల మధ్యలో ఏ విధంగా కొట్లాటలు ఉంటాయి, ఆనర్ కిల్లింగ్స్ ఏ విధంగా జరుగుతాయి, అండ్ ముఖ్యంగా ఆనర్ కిల్లింగ్స్ జరిగిన తర్వాత సొసైటీ వాటికి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఏ విధంగా ఇవన్నీ విషయాలు నార్మలైజ్ అయిపోతాయి, కోర్టు కేసులు ఏ విధంగా జరుగుతాయి, వీళ్ళందరినీ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది, ఏ విధంగా బయటికి తీసుకురావడం జరుగుతుంది. లైక్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ తెలంగాణ సొసైటీని క్రిస్టల్ క్లియర్ గా చూపించారు దండోరా సినిమాలో. నేను జెన్యున్లీ షాక్ అయినా, అరే ఎవరు ఈయన ఇంత బాగా తీసిన సినిమా అని. చాలా చిన్న బడ్జెట్ సినిమా, కానీ సినిమాటిక్ ఉంటది. యాక్టర్స్ అందరూ బాగా చేసిరు. ప్రతి సిచ్యువేషన్ హిట్ అవుతుంది. ఏ సిచ్యువేషన్ ని కూడా ఓవర్ గా డ్రామటైజ్ చేయకుండా, అనవసరమైన క్యారెక్టర్లని హీరోలు చేయకుండా, క్యారెక్టర్ల పరిధి దాటకుండా ఒక బ్యూటిఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిర్రు. సో ఈ మొత్తం ప్రాసెస్ కి ఏ ఒక్క వ్యక్తి క్రెడిట్ ఇవ్వాలో నాకు తెలియదు. సో డిఫాల్ట్ డైరెక్టర్ కాబట్టి నేను డైరెక్టర్ కే క్రెడిట్ ఇస్తున్నాను. మురళీకాంత్ దేవసోత్, బ్రిలియంట్ జాబ్ బ్రదర్. నేనైతే ఫ్యాన్ అయిపోయినాను. అగైన్ చెప్తున్నా కదా, డెప్త్, చాలా డెప్త్ లో పోతేనే అర్థమైతాయి ఈ విషయాలన్నీ. అండ్ రియాలిటీలా, ఎవ్రీడే రియాలిటీలో ప్రతి తెలంగాణ వ్యక్తి చూసే వాస్తవం ఇది. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని కళ్ళకు గట్టినట్టు తీయడం అన్నది ఇట్స్ అమేజింగ్. మళ్ళీ సినిమా లెవెల్, సినిమా బోర్ కొట్టకుండా ఎంగేజ్ గా పెడుతూ, కన్సిస్టెంట్ గా నవ్విపిస్తూ, బ్రిలియంట్ యాక్టింగ్ తోని, బ్రిలియంట్ సిచ్యువేషన్స్ తోని, మంచి మ్యూజిక్ తోని సినిమా తీయడము, మెప్పించడము, ఇట్స్ అమేజింగ్. సో చిన్న సినిమా అయినా కూడా పక్కా థియేటర్ సినిమా దండోరా. ఈ తమిళలో అప్రెషన్, డిప్రెషన్, సప్రెషన్ అంటా ఉంటాం కదా, దండోరా సేమ్ సబ్జెక్ట్, సేమ్ టాపిక్ గురించి అయినప్పటికీ కూడా ఎంటర్టైనింగ్ ఉంటది. తెలుగు సెన్సిబిలిటీస్ కి అనుకూలంగా ఉంటది. ఫ్యామిలీ అందరు పోవచ్చు, ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు సినిమాని. ప్రాపర్ సినిమా, కానీ బై ద ఎండ్ కోర్ ని షేక్ చేస్తుంది. అది దండోరా గొప్పతనము. టెక్నికలీ కూడా చాలా బాగుంది సినిమా. యాక్టర్స్ అందరూ పిచ్ పర్ఫెక్ట్, ఆల్మోస్ట్ అందరూ యాక్టర్స్ పిచ్ పర్ఫెక్ట్ చేసిరు. నవదీప్ గారు చాలా బాగా చేసిరు. శివాజీ గారు ఇక పర్సనల్ గా ఆయన బయట వచ్చి ఏం మాట్లాడినా గానీ ఆయన సీనియర్ యాక్టర్, చాలా మంచి యాక్టర్. సినిమాలో కూడా చాలా బాగా చేసిరు. ఆ కోర్ట్ సీన్ లో ఉంటది ఆయన యాక్షన్, చాలా బాగుంటది. నందు గారికి కూడా చాలా మంచి రోల్ పడ్డది, ఆయన కూడా చాలా బాగా చేసిరు. యాక్సెంట్ కూడా చాలా కరెక్ట్ గా వచ్చింది. ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ అందరూ బాగా చేశారు. యాక్టింగ్ విషయంలో నాకు పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. అండ్ మార్క్ కే రాబిన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సినిమా చూడడానికి కూడా చాలా బాగుంటది. పెద్ద లెంత్ కూడా ఉండదు, సో బోర్ కూడా ఏం కొట్టదు. సో ఖచ్చితంగా థియేటర్ లో చూడండి. అండ్ వెళ్ళిపోయే ముందు మాట, సినిమా ఒక విషయం చెప్తుంది, చదువుర్రి అని. మన రాగడి కోర్ మిషనే అది. కులం లేని భారతదేశం చూడడమే మన డ్రీమ్. అండ్ అది ఓన్లీ కేవలం చదువు వల్లనే సాధ్యము. సినిమాలో డైలాగ్ ఉంటది, చదువు రాజకీయం అని చెప్పేసి. అంటే అర్థం ఏంటిది? చదువు తెలంగాణ వల్ల పొలిటికల్ రిప్రజెంటేషన్, చదువు వల్ల సమాజం అర్థమవుతుంది. మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాము. మనకు ఒక డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏర్పడుతుంది. మన హక్కులు మనకు తెలుస్తాయి. ఎటువంటి బ్యాకింగ్ లేకుండా, ఎవ్వని చేయి మన మీద లేకుండా మనం నిలబడగలుగుతాము, సంపాదించుకోగలుగుతాము, మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడగలుగుతాము. అణచివేసే ఫోర్స్లని నిజంతో ఎదుర్కోగలుగుతాము. అది కేవలం చదువుతోనే సాధ్యం. ఈ పుస్తకాలు ఇవన్నీ షోకి కాదు, చదువుతూనే ఉండాలి. ఖచ్చితంగా చదువుతూనే ఉండాలి. వీళ్ళని చదవాలి, వాళ్ళని చదవద్దని కాదు, ప్రతి ఒక్కరిని చదవాలి. అది చదివిన తర్వాత నీకేది కరెక్ట్ అనిపిస్తుంది అది చెయ్యి, బట్ చదవాలి. ఎందుకటికి వాడు ఎవడో పండితుడు అని ఎందుకు తిరిగిండు? వాడు చదువుకున్నాడు కాబట్టి. అండ్ నువ్వు పండితుడు ఎందుకు కాదు? నిన్ను చదువుకోనియలేదు కాబట్టి. నిన్ను చదువుకోనిలే, అందుకే నువ్వు పండితునివి కాదు. ఈ రోజు చదువుకోకపోవడం అన్నది నీ చాయిస్. అంటే బై చాయిస్ పామరులాగా మిగిలిపోతున్నావు నువ్వు. అంతకన్నా ఎర్రితనం, అమాయకత్వం అనేది ఉంటదా? సో చదువుకున్న ప్రతోడు పండితుడే. సో చదవాలి, అందరూ చదవాలి. అందరూ చదివిన
ఉన్నప్పుడే దేశం బాగుపడుతుంది, మనుషులందరూ బాగుంటారు. మన అంబేద్కర్ ఎందుకు అంబేద్కర్ అయ్యిండు? చదువు వల్లనే అయిండు. భగత్ సింగ్ ఎందుకు అయిండు? చదువు వల్లనే అయిండు. చదివిర్రీలంతా. సో చదువుకోవాలి. అండ్ నేను ఎప్పటి నుంచో చెప్పే మాట, చదువు మోసం చేయదు, సరస్వతీదేవి మోసం చేయదు, సరస్వతీదేవిని నమ్ముకున్నోడు మోసపోడు. సో చదువుకోరి. ఈ రోజు కూడా 2025 లో మమ్మల్ని వచ్చి ఎవడీళ్ళు అనామకులు ఏది పడుతుంది మాట్లాడుతున్నారు, అరే తురే అని మాట్లాడుతూ ఉంటారు. లైక్ పక్కలేయడమే ప్రొఫెషన్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని అంటూ ఉంటారు, భయపెట్టడానికి చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మీద ఎవరో పెద్దోళ్ళు ఉన్నారని వాళ్ళ పొగరు, వాళ్ళ అది కాన్ఫిడెన్స్ అల్లది, కులమో ఇంకేదో కాన్ఫిడెన్స్. బట్ మన సైడ్ కులాలు లేవు, బలగాలు లేవు, ఆస్తిపాస్తులు లేవు, ఇవేం లేవు. కానీ మనం నిలబడి నిజం ఎందుకు మాట్లాడగలుగుతున్నాము? చదువుకున్న విలువ, చదువిచ్చే ధైర్యం, తెలంగాణ అన్న ఆత్మగౌరవం, తెలంగాణ అన్న బలము, అంతే, ఇంకేం లేవు. అండ్ ఇవి ఇవి సరిపోతాయి. తరాలు మార్చడానికి, భవిష్యత్తులు మార్చడానికి ఇవి సరిపోతాయి. సో అర్థం చేసుకోండి, ఈ కులం వల్లనే దేశం ఇంత వెనకాలకపోతున్నది. కులం పేరు మీద పనికిమాలిన కొడుకులంతా పవర్ఫుల్ పొజిషన్లలో ఉన్నారు. దేవుడి సేవ దగ్గర నుండి డాక్టర్లు, లాయర్లు, ఫిల్మ్ యాక్టర్లు, రాజకీయ నాయకులు, ఇలాంటి ఇంపార్టెంట్ పొజిషన్స్ అన్నిట్లో అన్క్వాలిఫైడ్ పీపుల్ ఎందుకు కూర్చున్నారు? కేవలం కులాన్ని అడ్డం పెట్టుకునే, కులం పేరు మీదనే మెరిట్ లేని వాళ్ళందరూ పోయి కూర్చున్నారు అక్కడ. ఒక్కసారి కులం తీసేస్తే క్వాలిఫైడ్ పీపుల్ ఎలా పొజిషన్లలో కూర్చుంటారు, దేశం ఆటోమేటిక్ గా బాగుపడుతుంది, మనుషులందరూ సమానంగా ఉంటారు, రాజ్యాంగ హక్కులన్నీ ఈక్వల్ గా ప్లే అవుతాయి. ఓవర్ నైట్ బాగుపడిపోతుంది దేశము. ఏ విధంగా ఓవర్ నైట్ తెలంగాణ బాగుపడ్డదో దేశం కూడా ఓవర్ నైట్ బాగుపడుతుంది. సో తెలంగాణ ఏం పర్ఫెక్ట్ ప్లేస్ కాదు, కానీ కొన్ని ఫండమెంటల్ చేంజెస్ ఎందుకు తెచ్చుకోగలిగినాము? ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్, ఐడెంటిటీ కాబట్టి. అదే విధంగా భారతదేశం అంతా ఓవర్ నైట్ బాగుపడాలంటే కులాన్ని తీసేయాలి దేశంలోంచి. కులరహిత భారతదేశాన్ని చూడాలి మనము. అది జరగాలంటే మనందరం చదువుకోవాలి, యాక్టివ్ గా పనిచేయాలి. చేస్తారనే కోరుకుంటున్నాను. నా లైఫ్ అయితే దీనికి డెడికేటెడ్. నాకు హోప్ ఎప్పుడు ఉంటది, హోప్ ఏమైనా ముందుకు తీసుకుపోతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, అది చాలా మంది జరగదన్నారు కానీ జరిగింది. నా కళ్ళతో తెలంగాణ రాష్ట్ర సాధన చూసిన నేను, అది కూడా చాలా మంది జరగదన్నారు, జరిగింది. సో అదే విధంగా కులరహిత భారతదేశం, కులం లేని భారతదేశాన్ని చూస్తానని నేను అనుకుంటున్నాను. అగైన్ చాలా మంది జరగదంటారు, బట్ జరుగుతుందని నమ్మకం నాకున్నది. సో ఖచ్చితంగా కులం లేని భారతదేశాన్ని చూస్తానని అనుకుంటున్నాను. సో ఆన్ దట్ గుడ్ నోట్, చదువుకోండి, అంత చదివి మీ చాయిస్లు మీరు తీసుకోండి. ఎవ్వరికి తగ్గొద్దు, ఎందుకంటే అందరు అవలగాలే. వాడు ఏదో పవర్ఫుల్ పొజిషన్ ఉన్నాడని వాడు గొప్పోడైపోడు, వాడు కూడా అవలగాడే. సో ప్రతిదీ ప్రశ్నించండి, అప్పుడే క్వాలిఫైడ్ పీపుల్ క్వాలిఫైడ్ పొజిషన్ లోకి వెళ్తారు, దేశం బాగుపడుతుంది, మనందరం బాగుపడతాం. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. బట్ దండోరా సినిమా అనేది ఖచ్చితంగా చూడండి. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ అస్ ఇండియన్స్. అందరూ ఈ సినిమాని చూడొచ్చు. అగైన్ ఇట్స్ ఆల్సో ఎంటర్టైనింగ్. సో ఎస్, చూస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. జై శ్రీరామ్, జై హింద్.